హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీ అందరికీ బూడిద గుమ్మడికాయ వడియాలు ఎట్లా ఏంటి అనేది చెప్దాం అనుకుంటున్నానండి. ఏమీ లేదండి, ఒక బూడిద గుమ్మడికాయ తీసుకుని బాగా వాష్ చేసి నీళ్ళలోనే దాన్ని డ్రై చేసుకోవాలి. డ్రై చేసుకున్నటువంటి గుమ్మడికాయని ఒక కత్తిపీటతో సన్నగా ముక్కలు కోసుకుని ఒక డిప్పలో వేసుకోవాలి. ఈ డిప్పలో వేసుకున్న ముక్కల్లో కొంచెం పసుపు, కొంచెం కళ్ళుప్పు వేసి బాగా పిసకాలి. ఎందుకంటే బూడిద గుమ్మడికాయలో నీరు ఎక్కువ ఉంటుందండి. ఆ నీరంతా పోవాలి కాబట్టి బాగా పిసికిన తర్వాత ఒక కాటన్ క్లాత్ లాంటిది తీసుకుని ఈ పిసికినటువంటి ముక్కల్ని ఆ క్లాత్లో పెట్టాలి. పెట్టినటువంటి దాన్ని బాగా మెదిపెట్టి దానికి ఒక తాడు లాంటిది కట్టి ఆ మూట మీద ఒక బండ రాయి కానీ లేదా పత్రం లాంటిది పెట్టి ఆ నైట్ అంతా అలా వదిలేసేయాలి. అదే రోజు నైటు ఒక గుమ్మడికాయకి అర కేజీ చొప్పున పప్పు తీసుకుని నానబెట్టుకోవాలి. మరుసటి రోజు వాటిని బాగా క్లీన్గా వాష్ చేసి ఒక వడబుట్ట లాంటిది తీసుకుని దాంట్లో వడేసుకోవాలి. అదే ఒక గుమ్మడికాయకి 40 గ్రాముల చొప్పున పచ్చిమిర్చి కూడా తీసుకుని పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లిపాయలు తీసుకుని మిక్సీ వేసుకోవాలి. ఈ నలుగుతున్న ఈ వడియాల పిండిలోనే ఆ పేస్ట్ కూడా వేసుకుని బాగా మిక్సీ చేసుకోవాలి. నిన్నటి రాత్రి మనం తీసుకున్న గుమ్మడికాయ ముక్కల్లోకి ఈ వడియాల పిండిని కొంచెం వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఆ మొత్తం పిండి అంతా కలిపిన తర్వాత ఎండ ఎక్కువగా ఉన్న ప్రదేశంలో ఒక కవర్ లాంటిది తీసుకుని చిన్న ముద్దలుగా, వడియాలంటే మరీ చిన్నగా పెడతాం కదండి. ఈ గుమ్మడికాయ వడియాలంటే కొంచెం పెద్ద సైజులో పెట్టుకుంటారు. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే బూడిద గుమ్మడికాయలు అయితే రెడీ అయిపోతాయండి. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉంటుందో మీకు తెలుస్తుందండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.